Hello guys, welcome to our channel Vishnu Vix. This is the video of movie review Kubera starring Dhanush garu, Nagarjuna garu, Yashmika Mandana garu, Jim Sarhab garu, Harish garu and Bhagwati Permula garu. And now movie story plot విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ గురించి ఎక్కువ రివీల్ చేయకూడదు. ఒకవేళ రివీల్ చేస్తే మాత్రం స్పాయిలర్స్ అయిపోతాయి. అండ్ మనం థియేటర్ చూస్తున్న పాట ఆ సస్పెన్స్‌ని మనం ఫీల్ అవ్వలేం. సో, జస్ట్ సింపుల్‌గా చెప్పాలంటే కొంతమంది బిజినెస్ మ్యాన్స్ అండ్ ఒక బెగ్గర్ అండ్ వీళ్ళ మధ్యలో జరిగే మనీ హవాలా. దీని చుట్టూ తిరిగే స్టోరీ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు యాక్టర్ పెర్ఫార్మన్స్ విషయానికి వచ్చేస్తే మనం ముందుగా మాట్లాడుతుంది ధనుష్ గారి గురించి పెర్ఫార్మన్స్ గురించి. తన యాక్టింగ్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే ఈ మూవీలో. తన ఎక్స్‌ప్రెషన్స్ గానీ, తన డైలాగ్స్ గానీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. కొన్ని కొన్ని సీన్స్ చూస్తుంటే మాత్రం తను చేసిన ఒక క్యారెక్టరు ఈ ఇండియాలో మొత్తం ఇంకా ఎవ్వరు చెయ్యలేరేమో అనే అంతలా ఉంటుంది తన యాక్టింగ్ ఈ మూవీలో. ఆ లెవెల్‌లో ఉంటుంది. ధనుష్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి రోల్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం అండ్ ఆ యాక్టింగ్ గటా ఆ లెవెల్‌లో పెర్ఫార్మెన్స్ చేయడం. అండ్ ఇంకా నాగార్జున గారి అండ్ రష్మిక మందన గారి వాళ్ళిద్దరి పెర్ఫార్మెన్స్ గటా బాగుంది. వారి రోల్స్‌లో వారు ఆ ఒక క్యారెక్టర్స్‌కి న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ మూవీ హైలైట్స్ విషయానికొచ్చేస్తే అంటే పాజిటివ్స్. ఈ మూవీ శేఖర్ కమ్ముల గారి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రియల్లీ మూవీ మొత్తం 3 అవర్స్ 1 మినిట్ అనుకుంటా. మొత్తం సెన్సార్ చేసి రన్ టైము. కానీ మనకెక్కడ గట మూవీ ఫస్ట్, లాస్ట్ ఎక్కడ గట బోర్ కొట్టియదు. ఎంత మంచి స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ ఉంటుందంటే, మనం అలా ఆ ఒక సస్పెన్స్‌ని, ఆ థ్రిల్లింగ్‌ని అండ్ ఆ యొక్క స్టోరీలో మనం ఇన్వాల్వ్ అయిపోతాం. అండ్ మనం కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే మనకి శేఖర్ కమ్ముల గారి ఒక స్టోరీ వల్ల మన హార్ట్‌ని పిండేసే అంత సీన్స్ ఉంటాయి. అలాంటి సీన్స్ రాయడం, ఆ ఒక స్టోరీని స్క్రీన్ ప్లేని పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయడం అంటే తను మాత్రం చేయగలుగుతారేమో. ఇలాంటి న్యాచురల్‌గా తీసే మూవీస్‌లో గటా ఇంత బాగా తీసేది వారే. అండ్ ఇంకో పాజిటివ్ ఏందంటే ఒక న్యాచురల్ రిలేటబిలిటీ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఇది మాత్రం మనకి ఆ ఒక సినిమా చూస్తున్నప్పుడల్లా మనం ఆ ఒక స్టోరీకి అండ్ ఆ స్టోరీలో బాగా ఇన్వాల్వ్ అయిపోతాం. అది మాత్రం పక్కా. ఇందులో ధనుష్ గారి ఎంసీ సీన్ ఉంటుంది. ఆ ఒక్క సీన్‌తోనే మన మైండ్ బ్లో అయిపోతుంది. అది అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ నేను అసలు రియల్లీ అలాంటి సీన్స్‌లో పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే అసలు ధనుష్ గారికి మనం ఎంత చెప్పినా తక్కువే. వారి గురించి ఈ యొక్క వీడియోలో వారి గురించి ఈ యొక్క మూవీలో చెప్పుకోవాలనుకుంటే వాళ్ళ యాక్టింగ్ గురించి మనం ఒక సెపరేట్ వీడియో చెప్పాలి. అలాంటి లెవెల్ యాక్టింగ్ చేశారు ధనుష్ గారు. అండ్ ఇంకా సెకండ్ హాఫ్‌లో కొన్ని కొన్ని సీన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ సీన్స్ అయితే చాలా అంటే చాలా ఇన్వాల్వ్ చేస్తాయి మనకి స్టోరీలో. అది మాత్రం పక్కా అని చెప్పొచ్చు. అండ్ ఇది ఒక మూవీలో ఆ ఒక న్యాచురల్ సెట్స్‌లో అండ్ న్యాచురల్ లొకేషన్స్‌లో తీయడం వల్ల అండ్ ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ అండ్ ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే చాలా మూవీసు ఇలాంటి టైంలో గ్రాఫిక్స్ తోటి ఇట్లాంటివి తీయడం వల్ల ఇలాంటి నేచర్ రిలేటబుల్ స్టోరీస్ తెలుగులో మిస్ అయ్యాయి. అండ్ ఈ మూవీ ఒక స్పేస్‌ని ఫుల్‌ఫిల్ చేసిందని తప్పకుండా చెప్పవచ్చు. ఈ వీడియో చూస్తున్న వారెవ్వరు గట ఈ మూవీని మాత్రం థియేటర్‌లో అస్సలు మిస్ అవ్వద్దు. మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఫ్యామిలీస్ తోటి అందరూ కలిసి వెళ్లి ఫుల్‌గా ఎంజాయ్ చేసే మూవీ 'కుబేరా'. అది మాత్రం పక్కా. ఇక నెగెటివ్ విషయానికొచ్చేస్తే చందమామ మొత్తం ఎంత అందంగా ఉన్నా, ఎంత తెల్లగా ఉన్నా చందమామలో ఒక నల్లటి మచ్చ ఉన్నట్టు ఈ యొక్క మూవీలో గట మన ఎంటైర్ మూవీ ఎంత బాగున్నా సరే, ఒక లాస్ట్‌లో వచ్చే క్లైమాక్స్‌ని మనకి డిసప్పాయింట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే మూవీ అంతా ఒక ఎత్తయితే, ఆ ఒక్ ఆ ఒక క్లైమాక్స్ మాత్రమే ఎందుకో ఒక ప్రాపర్ ఎండింగ్ లాగా అనిపించదు. ఆ ఒక్కటి ప్రాపర్‌గా ఉంటే మాత్రం నేను డెఫినిట్‌గా ఈ మూవీకి 10 స్టార్స్ ఔట్ ఆఫ్ 10 ఇద్దాం అనుకున్నా. కానీ ఆ ఒక్క క్లైమాక్స్ మాత్రమే మనకి డిసప్పాయింట్ చేయడం వల్ల అండ్ పర్సనల్‌గా నాకది అంత ఎక్కకపోవడం వల్ల ఔట్ ఆఫ్ 10 స్టార్స్‌కి 8.5 స్టార్స్ ఇస్తున్నా ఈ మూవీకి. బట్ డోంట్ మిస్ దిస్ మూవీ ఇన్ థియేటర్. శేఖర్ కమ్ముల గారి ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే, ధనుష్ గారి ఫ్యాబులస్ యాక్టింగ్, డీఎస్‌పీ గారి ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్. థియేటర్‌లో ఒక పక్కా మనం మంచిగా ఎంటర్‌టైన్ మూవీ చూసామనే ఫీలింగ్ మాత్రం పక్కా కలుగుతుంది మూవీ చూసిన వాళ్ళకి.
అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తా. అండ్ ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మీకు వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అండ్ అలాగే మన ట్విట్టర్‌లో కూడా ఫాలో చేసుకోండి. దిస్ ఈస్ ద వీడియో. విత్ యువర్ లవ్ సైనింగ్ ఆఫ్ విష్ణు.